హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ రాగా బ్లాగ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? అందరు బాగుండాలి, అందులో మీరు మేము మనం అందరం ఉండాలి అని నా ఇష్ట దైవమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రతి క్షణం వేడుకుంటూ కోరుకుంటూ ఉంటాను. ఇవి మా ఇంట్లో పూసినటువంటి గడ్డి పూలు, ఇంకా ఇచ్చుకోలేదు. 9 అయితే కానీ అవి విప్పుకోవన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ ని ఏమంటారు, ఈ చెట్టుని ఏమంటారో నాకైతే తెలీదు, కానీ మీరు చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి అయితే మార్నింగ్ మార్నింగ్ మా ఇంట్లో పూసాయి. ఎంత మంచి కలర్ అసలు! దీని ఆకులు, ఈ ఫ్లవర్ ఆకులు అయితే ఉల్లి పొరల్లా ఉన్నాయి. అబ్బా, ఎంత బాగా అనిపించాయి. ఇందులో పింక్ కలర్ కూడా ఉంది మా ఇంట్లో. ఇప్పుడైతే ప్రజెంట్ ఇవి పూసాయి, పింక్ అయితే పూయలేదు, ఎల్లో పూసాయి. ఎంత శోభదాయకంగా, ఎంత చక్కగా ముచ్చటగా ఉంది. ఇలాంటి కలర్ శారీ ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. సో దొరకడం చాలా కష్టం, కానీ దొరుకుతుండొచ్చు. ఒకవేళ దొరికిన ఐ డై శారీస్. సో మా ఇంట్లో మాత్రం గులాబీ మొక్కలన్నిటిని కట్ చేశాను. ఇగురు అయితే చూడండి లేతగా ఎంత చక్కగా వచ్చిందో. ఈ వచ్చిన ప్రతి ఒక్క కొమ్మకి మొగ్గలు వచ్చాయి. మొగ్గలు కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఎంత లేతగా ఉంది కదా, రెడ్గా. అబ్బా, ఎంత బాగుంది, మంచి కలర్. అసలు అన్ని కట్ చేశాను ఫ్రెండ్స్, ఇంకా మంచిగా గుబ్బురుగా రావాలి చెట్టు అనేసి. ప్రతి కొమ్మకి మొగ్గ ఉంది గులాబీ దాంట్లో. ఇక మా ఇంట్లో అలాగే ఈ గులాబీ మొక్కల్లో టమాటా కూడా వేశారు. టమాటాలు చూడండి ఇలా కాసాయి, చక్కగా చిన్నవి ఇప్పుడే వస్తున్నాయి. ఎక్కడ ఇరిగిపోతుందో చెట్టు అని భయం వేస్తుంది నాకు. సో ఎలా అయితేంది, పెట్టేశాను ఇంట్లో. అవి కూడా వస్తున్నాయి టమాటాలు, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి గడ్డి ఫ్లవర్, ఇది ఆరెంజ్. 9 అయితే కానీ ఈ పూలు విప్పుకోవు. ఇప్పుడైతే మొగ్గలా ఉన్నాయి, నేను మీకు చూపిస్తున్నాను. ఇందులో నా దగ్గర ఒక 6 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఆరెంజ్ చూపించాను, ఇంకొకటి పింక్ చూపించాను కదా, ఇదైతే ఆరెంజ్, ఇదైతే లైట్ బేబీ పింక్. ఇవైతే ఈ చెట్లు అయితే గుంట గలగరాకు చెట్లు ఫ్రెండ్స్. ఇవి డైరెక్ట్ నేను తీసుకొని ఆయిల్లో వేసుకొని అప్లై చేసుకుంటాను హెయిర్ ఆయిల్ గా. గుంట గలగరాకు అంటారు, చూస్తున్నారు కదా. ఇంకా ఇవైతే మా శివయ్య పూజ కోసం పార్వతమ్మ ఫ్లవర్ వచ్చింది, ఇదేమో శివయ్య ఫ్లవర్. 2 కలిపి నేను పూజ చేస్తూ ఉంటాను. ఎలా అయినా సరే ప్రకృతమ్మ నాకు ఇచ్చిన గొప్ప వరం నా ఇంట్లో పూస్తూ ఉంటాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి టచ్ మీ నాట్ చెట్టు. అసలు ముట్టుకుంటే చాలా నన్ను ఎందుకు ముట్టుకున్నావు అన్నట్టు ముడుచుకుంటూ ఉంటుంది. సూపర్ అంటే సూపర్. దీంతో కూడా ఈ చెట్టుతో టైం పాస్ చేస్తూ ఉంటాను. ఇలా అయితే నా షెడ్యూల్ మార్నింగ్ నడుస్తూ ఉంటుంది. మార్నింగ్ పైకి వచ్చాను, చెట్లకు నీళ్లు పోద్దామని. చూసుకోవాలి కదా ఎలా ఉన్నాయి చెట్లు, ఎదుగుతున్నాయా లేవా అనేది చూసుకుంటూ ఉంటాను. మట్టిని గెలుకుతూ వాటిని సరి చేస్తూ చెట్లకు నీళ్లు పోసుకుంటూ ఉంటాను. ఇలా అయితే మా ఇంట్లో పూసాయి ఫ్రెండ్స్.